హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యాచరణలో వాయు కాలుష్య నియంత్రణలో పట్టణ ప్రజలు భాగస్వాములు కావాలి. మున్సిపల్ కమిషనర్ శ్రీరామ అప్పలనాయుడు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ విధానంలో విద్యుత్ వినియోగదారులకు పలు ప్రయోజనాలు. విద్యుత్ ఈఈ అక్కల సత్యనారాయణ. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు. వైద్య నిపుణులకు సత్కారాలు. వాయు కాలుష్యానికి కారణమైన అంశాల పట్ల అవగాహన పెంచుకుని కాలుష్య నియంత్రణ అంశాలను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని రామ అప్పలనాయుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం పురపాలక సంఘ కార్యాలయ ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. స్వచ్ఛమైన గాలి కోసం మనం ఏం చేయాలి, ఏం తగ్గించుకోవాలనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించే ర్యాలీని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేని రాధిక జెండా చూపించి ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీరామ అప్పలనాయుడు ఆధ్వర్యంలో గాంధీ చౌక్ నుండి ప్రారంభించిన ర్యాలీ బోస్ రోడ్ లో చిట్టి ఆంజనేయ స్వామి ఆలయం వరకు నిర్వహించారు. విద్యార్థులు శానిటేషన్ సిబ్బంది ప్లకార్డులు చేతబూని వాయు కాలుష్య నియంత్రణకు మొక్కలు నాటి వృక్షాలు పెంచాలని నినాదాలు చేశారు. ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో మానవహారంగా ఏర్పడి వాయు కాలుష్య రహిత పర్యావరణ సాధనకు పాటించాల్సిన అంశాలతో మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ వినియోగించే ప్రయాణ వాహనాల ద్వారా వాయు కాలుష్యం జరుగుతుందన్నారు. వినియోగించే విద్యుత్ లో 65% థర్మల్ విద్యుత్ అని, దానివల్ల కూడా వాయు కాలుష్యం జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం వినియోగం ద్వారా వాయు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని అన్నారు. చైర్పర్సన్ టి రాధిక మాట్లాడుతూ వాయు కాలుష్యం లేకుండా మొక్కలు పెంచాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ వివిధ విభాగాల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజున స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర 3వ శనివారంగా ఈ కార్యక్రమం గాంధీ చౌక్ నుంచి చిట్టాంజలి స్వామి గుడి దగ్గర భారీ ర్యాలీతో మన తెనాలి మున్సిపాలిటీ అందరూ అధికారులు కానీ కమిషనర్ గారు అందరూ పాల్గొన్నాము. స్కూల్ స్టూడెంట్స్ కూడా భారీ ర్యాలీతో మన పరిసరాలు స్వచ్ఛంగా ఉండాలి, ప్రదేశాలు శుభ్రంగా ఉండాలి అన్న కాన్సెప్ట్తో వచ్చాము. ఈ రోజున ప్రజల్లో అవగాహన అనేది తీసుకురావడం జరుగుతుంది. ప్రతి నెల 3వ శనివారం అనేది కంపల్సరీ ఈ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేస్తున్నాం. ప్రజల్లో ఇంకా అవగాహన అనేది రావాలి. ఎందుకంటే ప్రతిరోజు వాటర్లో చూస్తున్నాను ఏ విధంగా కాలువల్లో ప్లాస్టిక్ ముఖ్యంగా ఎంత అనారోగ్యం అవుతుందో. ప్లాస్టిక్ వాడటాన వల్ల క్యాన్సర్లు ఆరోగ్యపరంగా వస్తున్నాయి. కాబట్టి ప్రజల్లో ఇంకా అవగాహన అనేది రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ డీజిల్ మరియు పెట్రోల్ వాహనాల వినియోగం, వాటి యొక్క వినియోగాన్ని తగ్గిస్తే వాటి ద్వారా పొగ అనేటువంటిది గాలిలో చేరకుండా కొంతవరకు తగ్గించిన వాళ్ళు అవుతాం. అందుకోసమని చెప్పి మనకి ప్రజా రవాణాని ప్రోత్సహించాలని, అందులో భాగంగా ప్రజా రవాణాని ప్రోత్సహించాలని చెప్తున్నారు. అలాగే విద్యుత్ వినియోగము ఈరోజు రాష్ట్రంలో 65% వరకు విద్యుత్ అనేది బొగ్గు ఆధారిత విద్యుత్తు. ఆ బొగ్గుని వినియోగించడం ద్వారా కూడా వాయు కాలుష్యం పెరుగుతుంది. అందువలన విద్యుత్ అవసరాలు మనము పునరుత్పాదక విద్యుత్ వనరులు అయినటువంటి ముఖ్యంగా ఈ సోలార్ విద్యుత్తును ప్రతి ఇంటి మీద కూడా వాడితే మనకి ఈ యొక్క విద్యుత్ వాడకం బొగ్గు నుంచి మనకు తగ్గుతుంది. కాబట్టి ఆ రకంగా కూడా ప్రజలందరూ కూడా ఆలోచించి ఇప్పుడు ప్రధానమంత్రి సూర్యఘర్ అనేటువంటి స్కీమ్ కూడా ఉంది. కాబట్టి ఆ స్కీమ్లో 50% సబ్సిడీ కూడా ఉంది. కాబట్టి 2 కిలోవాట్ వరకు కూడా ప్రతి ఇంటికి కూడా పెట్టుకునేటువంటి వెసులుబాటు ఉంది. ఈ యొక్క స్కీమ్లో భాగంగా ఆ స్కీమ్ ఉపయోగించి ప్రతి ఒక్క ఇంటిపైన సోలార్ ప్లేట్స్ ద్వారా విద్యుత్ వినియోగాన్ని పెంచాలనేది ఒక ప్రచారం చేయాలనేటువంటిది ఒక అంశము. అలాగే పంట పొలాలు ఖరీఫ్ మరియు రబీ సీజన్ తర్వాత మన రాష్ట్రంలో ప్రధానంగా ఉండే పంట వరి పండించే రైతులందరూ కూడా హార్వెస్టింగ్ అయిన తర్వాత ఆ వరి కుప్పలను కూడా కాల్చడం వల్ల కూడా వాయు కాలుష్యం అనేది కొన్ని చోట్ల జరుగుతుంది. అది కూడా జరగకుండా ఆ కుప్పల్ని మళ్ళీ భూమిలోనే కలిసేలాగా దున్నడం లాంటివి చేస్తే భూమికి కూడా మంచి జరుగుతుంది. అలాగే మున్సిపాలిటీలో అక్కడక్కడ కొన్ని చోట్ల కొంతమంది పబ్లిక్ కూడా కమర్షియల్ బెల్ట్స్లో కూడా ఈ చెత్తకి నిప్పి పెట్టడం జరుగుతున్నది. అది కూడా జరగకుండా మున్సిపాలిటీకే ఈ చెత్త మొత్తం ఇచ్చేలాగా వాళ్ళు కూడా అవేర్ అవ్వాలి. వీటి ద్వారా మొత్తంగా వాయు కాలుష్యం తగ్గిద్దామన్న ఉద్దేశంతో ఈ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ని ఈరోజు తెనాలి పురపాలక సంఘంలో ఈ బైక్ ర్యాలీ మరియు బై వాక్ కూడా రావడం జరిగింది. కేంద్రంలోని కూటమి ప్రభుత్వం జీఎస్టీ 2 స్లాబుల విధానం తీసుకురావడం ద్వారా విద్యుత్ వినియోగదారులకు పలు ప్రయోజనాలు చేకూరుతాయని విద్యుత్ ఈఈ అక్కల సత్యనారాయణ పేర్కొన్నారు.
స్థానిక చెంచుపేటలోని విద్యుత్ ఈఈ కార్యాలయంలో శనివారం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ వినియోగదారులకు తగిన జీఎస్టీ విధానం ద్వారా లభించే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ ఈఈ అక్కల సత్యనారాయణ మాట్లాడుతూ తగ్గిన జీఎస్టీ విధానం ద్వారా సోలార్ ప్లేట్ల రేట్లు 7% తగ్గిందన్నారు. గతంలో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడానికి 2,20,000 ఖర్చు కాగా ఇప్పుడు 12% జీఎస్టీ ఉండేదన్నారు. ప్రస్తుతం 5% జీఎస్టీతో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. జీఎస్టీలో వచ్చే రాయితీని విద్యుత్ వినియోగంలో కూడా వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అవగాహన కార్యక్రమంలో గుంటూరు రెవెన్యూ ఏఓ కృష్ణారెడ్డి, విద్యుత్ డి అశోక్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు చాలామంది రూఫ్ టాప్ సోలార్కి వెళ్తూ ఉన్నారు. ఏదైతే ఈ రూఫ్ టాప్ సోలార్కి వెళ్తున్నారో ఆ సోలార్ ప్లేట్ల మీద మనకి 12% నుంచి 5%కి సుమారు 7% మనకి తగ్గినది. సో దీన్ని అందరూ వినియోగించుకొని ఇంతకుముందు 2,20,000 దాకా అయ్యేటటువంటి సోలార్ ప్లేట్లు ఇప్పుడు మనకి తగ్గేసి 7% మేర తగ్గేసి మనకి అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల ఎక్కువ మంది సోలార్ రూఫ్ టాప్కి వెళ్ళడం వల్ల మీ విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గించుకోవచ్చని సూచించడం అవుతుంది. ఇది తప్పక గమనించి పాటించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ మీద రాయితీలు ప్రకటించిందో వీటి మీద సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న వారికి విశదంగా వివరించడం జరిగింది. జీఎస్టీని 12% నుంచి 5% చేసింది. అలాగనే సోలారు ప్యానల్స్ మీద, తర్వాత పంప్ సెట్స్ మీద, తర్వాత అన్నిటి మీద ఇండస్ట్రీ కన్జ్యూమర్స్కి అయితే అన్నిటి మీద 5%, 7% తగ్గటం వల్ల ఆ వార కన్జ్యూమర్కి ఆదా అవుతుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ అవేర్నెస్ కల్పిస్తున్నాము. రూఫ్ టాప్ సోలార్స్లో కానీ లేకపోతే సోలార్ జనరేటింగ్ స్టేషన్స్ పెట్టుకునే వాళ్ళకి కానీ మనకి ఆ పలకల మీద 15% ఉన్నదాన్ని 5% చేశారు. 7% దానికి మనకి తగ్గించారు. దానివల్ల ఇంతకుముందు ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనకి బ్యాంకర్స్ లోన్ తీసుకునేటప్పుడు 2 లక్షలు దాటితే మేము ఇవ్వమని చెప్పేసి చాలా చోట్ల రిజెక్ట్ చేస్తున్నారు. ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల ఆ లోన్ కూడా 2 లక్షల లోపే మనకి రూఫ్ టాప్ 3 కిలోవాట్స్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఉపయోగించేసేసుకుని దాన్ని బ్యాంక్ లోన్లు కూడా ఇప్పుడు ఈజీగా ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సోలార్ రూఫ్ టాప్స్ని పెట్టుకుని బెనిఫిట్స్ పొందవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. శ్రీ ధన్వంతరి జయంతి మహోత్సవాన్ని షరా బజార్లో వెంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మండపంలో శ్రీ ధన్వంతరి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వికనహన శ్రీనివాస ట్రస్ట్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో భక్తులు, మహిళలు విశేషంగా పాల్గొని స్వామివారి పూజా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్, ఆలయ వంశపారపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తుల నేతృత్వంలో గ్రామీణ ప్రాంతంలో వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న డాక్టర్ అదేపల్లి శ్రీమన్నారాయణాచార్యులు, డాక్టర్ నారాయణ వేణుగోపాల్, ఫిజియోథెరపీ విభాగంలో సేవలు అందిస్తున్న డాక్టర్ బండారు రవికాంతులను నిర్వాహకులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో భక్తులు ధన్వంతరి జయంతి విశిష్టత వివరించారు. ధన్వంతరి జయంతి ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో భాగంగా సంకీర్తన బృందం సభ్యులు శ్రీ వెంకటేశ్వర గానామృత కార్యక్రమం, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ గావించారు. కార్యక్రమంలో అర్చకులు ఆర్వి కిరణ్ కుమార్, సంకీర్తన అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు జంజం రామారావు, మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడపల్లి చంద్రశేఖర, రొంపిచర్ల సురేష్, మాజెటి వెంకటేష్, వెచ్చా కిషోర్, సంకీర్తన సభ్యులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. సభ్యులు గతంలో మా ఆలయ మండపంలో కార్యక్రమాలు చేసుకునేటట్టు నాకు పూర్వం తెలుసు. ఇది మేము కొత్త కట్టాం కాబట్టి ఇది వాడుకోండి, ఇది మీకోసమే కట్టింది. అయితే ఇది ధార్మిక కార్యక్రమాలండి, మండపం ఉంది, హాల్ ఉంది, ఈ రథాలు ఇవి కూడా త్వరలోనే ఇక్కడ క్లియర్ చేస్తాము. ఇంకా మాకు కన్వీనియంట్ ఉన్నట్టు పెట్టాం కాబట్టి మీరు ఇది వాడుకుంటాం చాలా ఉత్తమమైంది. ఇది మీకోసం కట్టిందే, ఇక్కడ కార్యక్రమాలు చేసుకోండి. మీకు ఏదన్నా కన్వీనియంట్గా లేకపోతే నాకు తెలియపరిస్తే మా కిరణ్ గారు అన్ని చూస్తారు. ఇక్కడ ఏమన్నా కావాలన్నా మంచి కార్యక్రమాలు చేస్తూ, అట్లాగే ఈ ధన్వంతరి స్వామి వారి అతి ఇవాళ గొప్ప విషయం ఏంటంటే మరి సృష్టికి మూల పురుషుడు ధన్వంతరి స్వామి, వైద్యానికి మూల పురుషుడు వైద్యో నారాయణో హరి. ఆ స్వామి మంచి రోజున మా ముగ్గురిని పిలిచి ఈ ఆలయ ప్రాంగణంలో ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కిరణ్
యువకిషోరం ఆలోచనలు కూడా వినూత్నమైన రీతిలో అందరికీ భక్తులకి సామాన్యమైన ప్రజలకు కూడా ఉపయోగపడే రీతిలో ఒక ధృవతారగా మా వైఖానసుల్లో యువ కిషోరంగా ఎదుగుతున్నటువంటి గొప్ప వ్యక్తి. వైద్య సేవలు అందించేటువంటి ముగ్గురు వైద్యుల్ని మనం విఘ్న శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి, అలాగే వంశపారంపర్య అర్చకుడు రొమ్ముచర శ్రీనివాసమూర్తి గారి యొక్క ప్రోత్సాహంతో ఈ రోజున ముగ్గురు వైద్య విభాగంలో సేవలు అందించినటువంటి ముగ్గురు వైద్యుల్ని మనం గౌరవంగా వారిని సత్కరించుకుని వారి యొక్క ఆశీస్సులు పొందాలని ఒక సంకీర్తన బృందం వారు విఘ్న శ్రీనివాస ట్రస్ట్ వారు సంకల్పించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ధన్వంతరి జయంతి యొక్క విశిష్టతతో పాటు ఆ యొక్క ప్రాశస్త్యాన్ని కూడా మనం క్లుప్తంగా మనం తెలియజేసుకున్నాము. అంతేకాకుండా ఈ 7 వారాల్లో కూడా ప్రతి వారము ఒక్కొక్క గొప్ప పర్వదినం రావడం మనందరి అదృష్టంగా భావించుకోవాలి. ఇవాళ ఈ వారంతో ఆశ్వీజ మాసం పూర్తవుతుంది. వచ్చే వారం కార్తీక మాసం, వచ్చే శనివారం చాలా పర్వదినం ఏమిటంటే అది నాగుల చవితి. కాబట్టి ఒక్కొక్క వారం ఒక్కొక్క విశిష్టత మనకి ఈ 7 వారాలు అనుకోకుండా యాదృచ్ఛికంగా స్వామి మనకి అందజేస్తున్నాడు. ఈ 7 వారాల పాటు కూడా విశేషంగా భక్తులందరూ పాల్గొని స్వామి సేవలో పాల్గొని అలాగే ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. తెనాలి నుంచి ఇంటూరు వెళ్లే రోడ్డు మార్గం పెద్దరావూరు కూచిపూడి మధ్య నరకప్రాయంగా ఉందని, రోడ్లు నిర్మాణ పనులు చేపట్టకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివ కోటేశ్వరరావు పేర్కొన్నారు. తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో శనివారం సంస్థ సభ్యులు పెదరావూరు కూచిపూడి మధ్య ఉన్న రహదారిని పరిశీలించారు. అడుగడుగునా గోతులమయంగా ఉన్న రోడ్లపై ప్రయాణం ప్రాణాంతకం అనే భావనను వారు వ్యక్తం చేశారు. అనంతరం పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. గత 8 ఏళ్లుగా ఎటువంటి మరమ్మతులు కూడా చేయలేదనే విషయం తమ దృష్టికి వచ్చిందని పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు వివరించారు. రహదారిపైన కనీసం మరమ్మతులు కూడా లేకపోవడం అత్యంత విచారకరమన్నారు. ఆ మార్గంలో వాహనాలు నడిపే ఆటో డ్రైవర్లు కూడా రోడ్డు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, పాలకులు రోడ్డు నిర్మాణ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని భావన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు బాగా లోడ్ అయిపోయి బండి బాగా ఇబ్బంది పడిపోతాం, లేకపోకలు బాగా ఇబ్బంది కలుగుతుంది. రోడ్డుకి అసలు ఏం జరగదు. ఎన్ని ట్రిప్పులు వేస్తుంటారు మీరు? మేము 5 ట్రిప్పులు వేస్తూ ఉంటాం. 10 సింగల్కు బాగా బాధగా తిరుగుతూ ఉంటాం. కట్టలు ఇరిగిపోతాయి, అట్లా ఇరిగిపోయి కూడా బండి కూడా ఆగిపోతుంది ఒకసారి. దీనివల్ల ఆర్టీసీ కూడా నష్టం జరుగుతుంది. నష్టమేనండి, బాగా అంతే. మరి బస్సు రిపేర్లు వచ్చి ఆర్టీసీ కూడా ప్రయాణికులకి ఇబ్బంది, ప్రయాణికులకు బాగా ఇబ్బంది. వాళ్ళు అట్లా రావడం పోవడం చాలా కష్టంగా ఉంటుందండి. ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉంది అసలు చెప్పాలంటే. బాగా అసలు బాగా ఇబ్బంది పడుతున్నాము. ఒళ్ళంతా నొప్పులు వస్తున్నాయి రోజు వెళ్ళి వచ్చేసరికి. రోజు డైలీ సర్వీస్ చేస్తామండి. మండూరు ఆలపాడు తెనాలి ప్రయాణం చేస్తున్నటువంటి ఆటో యూనియన్ డ్రైవర్గా నేను మాట్లాడుతున్నాను. మరి పొన్నూరు తెనాలి వెళ్ళే కూచిపూడి పెదరావూరు మధ్య రోడ్డు మరి బేవస్తంగా ఉన్నది. కనీసం 9-10 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు ఎవరు పట్టించుకున్నటువంటి దాఖలు లేవు. కనుక ఈ రోడ్డు మరి మీరు ఒకసారి పరిశీలించి ఈ రోడ్డు వేయవలసిందిగా కోరుకుంటూ మా యొక్క ఆటో యూనియన్ తరఫున ఈ చిన్న మనవి చేస్తున్నాను. 7-8 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్లో వెళుతుంటూ ఈ గోతుల్లో మోటార్ సైకిల్ పడుతున్నాయి. కనుక దానివల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయి, దెబ్బలు తగులుతున్నాయి. అదేవిధంగా ఆటోలు కూడా చాలా డ్యామేజ్లు అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆటో డ్రైవర్లందరూ, ఓనర్లు కూడా. వర్షాకాలంలో ఎంత లోతుందో కూడా తెలియక 2 వీలర్స్ మీద కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ పడిపోయి గాయాలవుతున్నాయి అని చెప్పి ప్రజలు చాలామంది మాకు తెలియజేశారు. ఇక్కడికి వచ్చి చూస్తే అంతకన్నా ఘోరంగా ఉంది. ఈ స్థానికులు చెప్పేదాని ప్రకారంగా గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు ఇలా ఉన్నప్పటికీ ఏ విధమైన ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు. అంటే ఎంత దారుణంగా మన అధికారులు ప్రవర్తిస్తున్నారో చూడాలి. గత సంవత్సరంన్నర నుంచి కొత్త గవర్నమెంట్ వచ్చినాక రాష్ట్రం మొత్తం కూడా మేము గుంటలన్నీ పూర్తి చేశాము అని చెప్పారు. ఇది స్టేట్ హైవే ఉండి కూడా ఇక్కడ గుంటల జోలికే రాలేదు. అంటే అధికారులు అంతా బాగా పనిచేస్తున్నారని అర్థం. దీని మీద మా సంఘం తరపున తప్పనిసరిగా వీలైనంత త్వరగా నోటీసులు ఇచ్చి మేము హైకోర్టుకి ఇది
కానీ లేకపోతే కన్జ్యూమర్ కోర్టులకు కానీ వెళతాము. మన లోకల్ ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్తాము. వెంటనే ఈ రోడ్డు బాగా చేయాల్సిందిగా మేము గవర్నమెంట్ వారిని కోరుతున్నాం. ఇది తెనాలి చందులు ప్రధాన రహదారి అండి. ఇదివరకు పడవల కాలం అని పేరు. ఇదివరకు పడవల ట్రాన్స్పోర్ట్ కూడా ఈ కాలం జరిగేది. ఎంతో చేతన రహదారిని నిర్లక్ష్యం చేశారండి. పెదరావూరు వరకు 4 లైన్స్ వేశారు. అక్కడి నుంచి ఇది స్టేట్ హైవే కనీసం ప్యాచ్ వర్క్లు కూడా చేయలేదండి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. లారీలు కాలంలో పడిపోయినాయి, ధాన్యం లారీలు కాలంలో పడిపోయినాయి, బస్సులు యాక్సిడెంట్లు జరిగినాయి. ఆటోలు వచ్చినట్టు అంత ప్రమాదకరంగా వెళ్తూ ఉంటాయి. అంచు దాటితే కానీ కాలంలో పడిపోతుంది. 2 వైపులా కాలం, రోడ్డు ఇరువైపులా కాలంలో ఉన్నాయి. అత్యంత ప్రమాదకరంగా ప్రజలు దీనిలో ప్రయాణం చేస్తారండి. 2 గుంటూరు బాపట్లకు వచ్చినంత బోర్డర్ కూడా పెదరావూరు లాస్ట్ అండి. దీన్ని 10 సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలో ఈ రహదారి లేదనే లెక్కన ఆర్ఎన్బి వాళ్ళు కాంట్రాక్ట్ వర్క్ చేయట్లేదు అంటారు. కానీ కాంట్రాక్ట్ వర్క్ చేయకపోతే కనుక కాంట్రాక్టర్ మార్చాలని కానీ వేరే కాంట్రాక్ట్ ఇవ్వాలని కానీ స్పృహ లేకుండా ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారండి. కనీసం ఎంత దారుణమైన పరిస్థితి అంటే అడుగు నల్ల మట్టి కూడా బయటపడిందండి. కనీసం ప్యాచ్ వర్క్ కూడా వేయలేదు. కానీ రోడ్డు ఎస్టిమేషన్ ఇచ్చేసే సరే ఎటువంటి వర్క్ కూడా చేయలేదండి. అసలు ఇంత దారుణంగా ఉంది. ప్రధాన రహదారి అండి, కొన్ని వేల వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే దీని మీద నాదెళ్ల మనోహర్ గారు కానీ నక్కానంద బాబు గారు కానీ చర్యలు తీసుకోవాలండి. పెంసాన్ గారు కూడా చర్యలు తీసుకోవాలి. ఆయన నియోజకవర్గం ఇది కూడా. సాక్షి దినపత్రికలో అక్రమ వైద్యంపై వస్తున్న కథనాలను ప్రభుత్వం జీర్ణించుకోలేక సాక్షి కార్యాలయాలపై ఆ పత్రిక పాత్రికేయులపై అక్రమంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రక్షణ కల్పించాలని తెనాలి సాక్షి పత్రిక ఇన్ఛార్జ్ బిఎల్ నారాయణ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణకు వినతి పత్రం సమర్పించారు. స్థానిక కొత్తపేటలోని మండల రెవెన్యూ కార్యాలయానికి శనివారం సాక్షి పత్రిక ఇన్ఛార్జ్ బిఎల్ నారాయణ ఆధ్వర్యంలో ఈ పత్రికలో పనిచేసే పాత్రికేయులు, సాక్షి సానుభూతి పరులు, మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బిఎల్ నారాయణ మాట్లాడుతూ హైదరాబాద్ లోని సాక్షి కార్యాలయంలో, విజయవాడ సాక్షి కార్యాలయంలో అక్రమ తనిఖీలు నిర్వహించారని, సాక్షి పత్రిక పాత్రికేయులను ఇబ్బందులకు గురి చేశారని, రక్షణ కోరుతూ తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. మానవ హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జిఎస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన పత్రికా రంగ స్వేచ్ఛను హరించే విధానం సరైంది కాదన్నారు. అధికారంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా ప్రశ్నించే విధానాన్ని తట్టుకోలేకపోవడం విచారకరమన్నారు. ప్రజా సమస్యలు, విలువలు కాపాడే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. ప్రశ్నించే విధానాన్ని స్వాగతించి లోపాలను సరిదిద్దుకోవడం పాలకులు అలవర్చుకోవాలన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో బొల్లి ముంతకృష్ణ, సునీల్, సందీప్, నవీన్, సుధీర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మండల తహసీల్దార్ గారు కెవి గోపాలకృష్ణ గారికి సాక్షి కార్యాలయాలపై పోలీసుల తనిఖీలు, విలేకరులపై అక్రమ కేసులు, ఎడిటర్ ధనంజయ రెడ్డితో సహా రకరకాలుగా కేసులు పెట్టి జరుగుతున్న వేధింపులు పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమేనని చెప్తూ వీటి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించాము. ఈ నెల 15వ తేదీన సాక్షి హైదరాబాద్ కార్యాలయంలోకి పోలీసులు అధికారులు వెళ్ళి అక్కడ కొన్ని వార్తలకు సంబంధించి న్యూస్ సోర్స్ ఇవ్వాలని, ప్రింట్ కాపీ ఇవ్వాలని, వార్తలు రాసింది ఎవరు అని ఆ సమాచారాన్ని ముందస్తు నోటీసు లేకుండానే ఇవ్వాలంటూ ఎడిటర్ గారిని ఇబ్బందులకు గురి చేశారు. ఇవాళ సాక్షి పేపర్లో అనేటువంటి మెయిన్ హెడ్డింగ్ హైకోర్టు పోలీసులు ఎట్లా మందలించిందో వివరంగా వచ్చింది. అంటే మనం పౌర సమాజం స్పందించాల్సినంత తగినంతగా స్పందించకపోతే ఇటువంటి వాళ్ళు అధికారంలో ఉండేవాళ్ళు మరలా చేస్తూనే ఉంటారు. అధికారంలో ఉండాలి, పౌర సమాజం గట్టిగా బుద్ధి చెబితే మాత్రం ఈ దాడులు ఆగుతాయి. మండలంలోని కొలకనూరు గ్రామంలో నసీమా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. నసీమా 8వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం కొలకలూరు గ్రామంలో నసీమా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు నసీమా భర్త కాలిశెట్టి రమేష్ బాబు ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలను అందజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి రమేష్ బాబు మాట్లాడుతూ నసీమా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా గ్రామంలో మెరుగైన సేవలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో మండల డిప్యూటీ ఎంపీడీఓ వైబిడి ప్రసాద్, డివిజనల్ పంచాయతీ అధికారి వి స్వరూపారాణి, హరీష్ నాయుడు, బండి చంద్రమోహన్, దూలత్ శ్రీనివాసరావు, నవనీతం సాయి, ముత్తై వీరరాఘవయ్య, ఏపూరి వెంకట సత్యనారాయణ, అచ్చంశెట్టి శివనాగేశ్వరరావు, గొల్లముడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నసీమా గారి 8వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కొలకలూరు గ్రామ పంచాయతీలో శానిటేషన్ సిబ్బందికి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్న విధంగానే నూతన వస్త్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా కొలకలూరు గ్రామ పంచాయతీలో నసీమా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా సేవా కార్యక్రమాలు చేశాము. ఇంకా చాలా చేయాలని, చేసే అవకాశం ఆ భగవంతుడు మాకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
నసీమా గారు చనిపోయి ఇప్పటికి 8 సంవత్సరాలైంది. ఇది 8వ సంవత్సర సందర్భంగా స్వీపర్స్కి అందరికీ కూడా బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఒక భార్య మీద ఉన్నటువంటి ప్రేమను ఆయన ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి అనేక మంచి కార్యక్రమాలు నిర్వహించడం అన్నది చాలా ఆనందదాయకమైన విషయం. ఇదే విధంగా ఆయన ఉన్నన్ని సంవత్సరాలు తర్వాత వాళ్ళ కొడుకు కూడా ఇదే వాళ్ళ తండ్రి వాళ్ళ కొడుకుకి ఈరోజు ఆదేశించిన విధంగా జీవితం ఉన్నంతకాలం వాళ్ళ తల్లికి సర్వీస్ చేయాలని ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రస్ట్లో వాళ్ళు ఇంకా అనేక మందికి బాగలేనటువంటి వాళ్ళకి, మొదటి ర్యాంకు సాధించినటువంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని నాకు తెలియజేశారు. ఈ మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నసీమా చారిటబుల్ ట్రస్ట్ తరఫున కాల్శెట్టి రమేష్ గారు పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందికి అందరికీ కూడా నూతన వస్త్రాలు ఇచ్చారు. మరి గత 8 సంవత్సరాల నుంచి కూడా వారి మిస్సెస్ 8వ వర్ధంతి అట్లాగే వస్త్రదానం చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు 8వ వర్ధంతి సందర్భంగా కూడా గ్రామ పంచాయతీ సిబ్బందికి అందరికీ కూడా వస్త్రాలు బహుకరించున్నారు. అట్లాగే వారికి ఉన్న జడ్పీ హై స్కూల్లో కూడా స్కూల్ ఫస్ట్ వచ్చిన వారికి కానీ బహుమతులు 10,000 రూపాయలు ప్రోత్సాహక బహుమతి ఇవ్వటం, అలాగే గ్రామంలో వివిధ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరి గ్రామానికి ఎంతో తోడ్పడుతున్నారు. పెనుకొండ శ్రీ వాసవి పీఠం పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంతో సరస్వతి స్వామి జన్మదినోత్సవాన్ని శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం సభ్యుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలలో నిర్వహించారు. శ్రీ ప్రజ్ఞా సరస్వతి స్వామి జన్మదినోత్సవాన్ని సందర్భంగా పురస్కరించుకొని నాజర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్, శ్రీ శాలిగ్రామ మఠం కన్వీనర్ ఎం రమణయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ఆశ్రమాలలో అన్నదాన సేవలు నిర్వహించారు. బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలో ప్రత్యేక పూజల అనంతరం అన్నదాన సేవలు నిర్వహించారు. గాంధీ ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ దైవభక్తిని పెంపొందించుకుని బాలస్వామిగా ఎదిగిన శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి పెనుగొండ శ్రీ వాసవి పీఠం పీఠాధిపతిగా తెనాలి నుంచి వెళ్లడం ఆ ప్రాంతానికి గర్వకారణమన్నారు. యోగా కన్వీనర్ రమణయ్య మాట్లాడుతూ శ్రీ ప్రజ్ఞా సరస్వతి స్వామి జన్మదినోత్సవాన్ని ఆధ్యాత్మిక సేవలతో నిర్వహించుకోవడం జరిగిందన్నారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ పుట్టినరోజు ఈరోజు అన్ని ఆలయాల్లో, అదేవిధంగా తెనాల్లో ఉన్నటువంటి అన్ని ఆశ్రమాల్లో కూడా వారిని క్షేమం కోరుతూ వారికి ప్రజల్లో ఉన్న దైవత్వాన్ని, వారు ఆ బాలస్వామిజీ యొక్క దివ్యత్వాన్ని పెంచాలని అందరూ పూజలు చేశారు. అదేవిధంగా మన గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు భోజనాలు యోగి రమణయ్య గారు, శాలిగ్రామ పీఠం కన్వీనరు, శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ గారు ఏర్పాటు చేశారు. మరి ఎంతోమంది పుడుతుంటారు. పెనుగొండ క్షేత్రపతి ఆ క్షేత్రానికి పీఠాధిపతిగా తెనాలి నుంచి వెళ్ళటం అనేది మనందరి యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమం, నాజర్పేటలోని మనిల్లు వృద్ధాశ్రమం, గాంధీనగర్లోని షిరిడి సాయి వృద్ధాశ్రమం ఆశ్రమంలో వృద్ధులందరూ, తర్వాత పట్టణంలోని లక్ష్మీనరసింహస్వామి గుడి, ఆంజనేయ స్వామి గుడి, శ్రీ కనికా పరమేశ్వర దేవాలయము, కుంచివరంలోని వారాహి దేవాలయంలో స్వామివారు ఈరోజు ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ గారు పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి పుట్టినరోజు సందర్భంగా అందరికీ అన్నప్రసాదము, పొళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహించాము. పీఠాధిపతి అయిన తర్వాత అలా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఆధ్యాత్మికంగా భక్తులందరినీ కూడా వారిని ఉత్తేజపరిచి లోక కళ్యాణార్థం కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని కూడా కోరుకుంటున్నాం. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై జరిగిన దాడి అత్యంత హేయమైన చర్య అని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షులు షేక్ సుబానీ అన్నారు. శనివారం దుగ్గిరాల మూర్తుంజా నగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబానీ మాట్లాడుతూ భారత అత్యున్నత న్యాయస్థానంలో ఉండే ప్రధాన న్యాయమూర్తి పైన దాడి జరిగితే సాధారణ ప్రజలకు ఏమి రక్షణ ఉంటుందని, ఈ దాడిలో యావత్ భారతదేశం ఆందోళనకు గురైందన్నారు. ఇటువంటి చర్యలు తప్పకుండా చూసుకోవాలని, దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మహబూబ్ సుబానీ, మునిపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబానీ మాట్లాడారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారిపై జరిగిన దాడి అత్యంత హేయమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత అత్యున్నత న్యాయస్థానంలో ఉండే ప్రధాన న్యాయమూర్తి పైన దాడి జరిగితే సాధారణ ప్రజలకు ఏమి రక్షణ ఉంటుంది? ఈ దాడితో యావత్తు భారతం ఆందోళనకు గురైంది. ఇది భారత రాజ్యాంగంపై దాడి. రాజ్యాంగ పరిరక్షకులైన సుప్రీం సీజేనే ఇలా అవమానించడం
భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అగౌరవపరచడమే. ఇటువంటి చర్యలు జరగకుండా చూసుకోవాలి. దాడికి పాల్పడిన వ్యక్తిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యాచరణలో వాయు కాలుష్య నియంత్రణలో పట్టణ ప్రజలు భాగస్వాములు కావాలి. మున్సిపల్ కమిషనర్ శ్రీరామ అప్పలనాయుడు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ విధానంలో విద్యుత్ వినియోగదారులకు పలు ప్రయోజనాలు. విద్యుత్ ఈఈ అక్కల సత్యనారాయణ. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు. వైద్య నిపుణులకు సత్కారాలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. పరబులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి హెర్సివి న్యూస్.